హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారని అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమ్మను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మాకైతే కొంచెం మేము ఉన్న బిల్డింగ్లో ఇలాగా బాల్కనీలో అయితే ఎండ వస్తుంది. ఇంట్లో అయితే చాలా చల్లగా అనిపిస్తుంది. కొంచెం సేపు అలా ఎండ కావాలి అనుకుంటే మేము అక్కడికి వచ్చి ఆ స్టెప్స్ దగ్గర కూర్చుంటాం. ఇలా ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయాక కానీ, లేకపోతే వీడియో ఎడిటింగ్ వర్క్ చేసుకునేటప్పుడు కానీ, పిల్లలు హోంవర్క్ రాసుకునేటప్పుడు కానీ ఇలా ఎండలో కూర్చుంటాం. స్వెటర్స్, సాక్స్లు అవి తీస్తాము. డైరెక్ట్గా ఎండ బాడీకి తగలాలని మనం ఇంక ఇంట్లో వెళ్ళే ముందు సాక్స్లు, స్వెటర్ అన్నీ కంప్లీట్గా వేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఆలోపు ఒక పార్సల్ అయితే వచ్చింది. ఇవి కుర్తీస్. ఆల్రెడీ నేను దీనికి రిలేటెడ్ వీడియో అయితే చేశాను. దీని కాస్ట్ ఎలా ఉన్నాయి, కలర్స్ ఎలా ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉన్నాయి అనేసి. నేను ఈ కుర్తీస్ తీసుకున్నప్పుడు అయితే 265 రూపీస్ అలా కాస్ట్ పడింది ఒక్కొక్క కుర్తీ. మంచి బ్రాండెడ్ కుర్తీస్ అనమాట. 1000 అలా ఉన్న కాస్ట్వి 265 అలా పడ్డాయి. ఇవి ఫ్యూ డేస్ ముందు క్లిప్పింగ్ అనమాట ఇది. నిన్న మార్నింగ్ అయితే నేను ఒకేసారి 18, 19 కుర్తీస్ ఆర్డర్ పెట్టాను. ఇవేంటంటే నేను తీసుకున్న కుర్తీస్ అన్నీ నేను 265కి తీసుకున్నాను కదా, 1000 కాస్ట్ ఉన్నాయి. అవన్నీ 200కి, 180కి అలాగా ఆఫర్ పెట్టేశారనమాట. నిన్న మార్నింగ్ ఒకసారి చెక్ చేసుకున్నప్పుడు నేను నా కోసం పెట్టుకోలేదు. అక్క ఎప్పటినుంచో అమ్మకు కుర్తీస్ కావాలని అడుగుతుంది. అందుకనేసి ఇంత తక్కువ కాస్ట్ అసలు తర్వాత అయితే రావు. అందుకే నేను ఒక్కోసారి చెప్తాను మీకు విష్ లిస్ట్‌లో యాడ్ చేసి పెట్టుకొని చెక్ చేసుకుంటూ ఉండండి అనేసి. ఇవి అక్కాయి బ్రాండ్‌వి కదా! నేను 1, 2 విష్ లిస్ట్‌లో యాడ్ చేసి పెట్టుకున్నాను. అవి కాస్ట్ తగ్గినట్టు అనిపించినప్పుడు మనం ఫిల్టర్‌లో ఏసుకొని ఆ బ్రాండ్ కుర్తీస్ మనం చూసుకోవచ్చు కదా! అలా చూసుకుంటే అన్నీ తగ్గిపోయినాయనమాట. ఆల్మోస్ట్ 200, 180, 150 అలా పెట్టేశారు. 160 అలాగా. ఇంక నేనైతే ఆర్డర్ పెట్టేశాను. కొన్ని ప్లేసెస్‌కి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు. అంటే అక్క వాళ్ళ ఊరికి కూడా క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు. మనం ఫోన్‌పేలో అలా పే చేశాక మనం ఏదైనా క్యాన్సిల్ చేసుకోవాలనుకున్న ఆ అమౌంట్ మళ్ళీ మన ఫోన్‌పేలో పడిపోతాయి. లేకపోతే ఐటెమ్ వచ్చాక మనకు నచ్చక రిటర్న్ చేసినా కూడా అవైతే మనకి ఫోన్‌పేలో అయితే వచ్చేస్తాయి. సీఓడీ ఆప్షన్ లేకపోయినా గానీ ఏం టెన్షన్ పడమాకండి. మన అమౌంట్ ఏమన్నా పోతాయా, మళ్ళీ రిటర్న్ అవుతాయా లేదా ఏదైనా ఐటెమ్ క్యాన్సిల్ చేస్తే అనేసి. చక్కగా మన ఫోన్‌పే అయినా యూజ్ చేసి ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. నేను ఎప్పుడు నా కోసమే ఆర్డర్ చేసుకోను. నేను ఇంట్లో మా తమ్ముళ్ళకి కానీ, అక్కకి కానీ, పిల్లలకి కానీ ఇలాగా మా వారికి కానీ అన్నీ నేనే చూసుకుంటాను బట్టల వరకు. ఎందుకంటే నేను బయటికెళ్ళి తిరిగి షాపింగ్ చేసే కన్నా కూడా నాకు ఇట్లా ఇంట్లో చేసుకోవడం బెటర్ అనిపిస్తది. నాకంత ఓపిక కూడా లేదు ప్రెజెంట్ డేస్‌లో. మనం పెరిగే కొద్దీ అంటే ఇయర్స్ గడిచే కొద్దీ ఓపిక అనేది తగ్గుద్దనమాట. బయటికెళ్ళి చేయడం అదంతా కష్టం. మా వారికి కూడా ఎవ్రీథింగ్ నేను అజియోలోనే తీసుకుంటాను. కాకపోతే నాకు బెటర్‌గా తెలుస్తదనమాట. ఏ బ్రాండ్‌లో ఈయన సైజ్ ఎలా ఉంటుంది, ఏవి ఈయనకి సెట్ అవుతాయి అవన్నట్లుగా. మా వారు సడెన్‌గా ఊరైతే వెళ్తున్నారనమాట. ఇక్కడైతే వింటర్‌గా చలి ఉంది కదా! మన ఊర్లో అంత చలేం ఉండదు కాబట్టి ఆయన కోసం కూడా కొన్ని టీ షర్ట్స్, తర్వాత లోవర్స్ అయితే నేను ఆర్డర్ పెట్టాను. అవే చెక్ చేసుకుంటున్నారు. కాకపోతే నేను అవి చూయించను. ఎక్కువ లేడీస్ కుర్తీస్ అలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి కదా! జెంట్స్‌వన్నా కూడా, కిడ్స్‌వన్నా కూడా. అందుకని కుర్తీస్ అలా ఎవరైనా తీసుకున్నప్పుడు ఎక్కువ మన ఛానల్ ఆడవాళ్ళు ఫాలో అవుతారు. యూజ్ అవుతదన్నట్టుగా నేను చూయిస్తాను. పిల్లలవి కానీ ఎక్కువ ఈయనవైతే అస్సలు చూయించను. పిల్లలవన్నీ అప్పుడప్పుడు చూయిస్తుంటాను గానీ. నేను మీకు ఇంకోటి సూపర్ ఐటెమ్ అయితే చూయిస్తున్నాను. నేను చెప్పాను గదా! నేను ఇవన్నీ మీకు యూజ్ అవుతాయని నేను తీసుకున్నాను కదా! ఎవరికన్నా నాలాగా ఇలాగా ఆ యాప్‌లో చేసే వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతుందనేసి నేను షేర్ చేస్తాననమాట. లేకపోతే నాకు దీనివల్ల యూజ్ ఏం లేదు. ఒకవేళ అజియో వాళ్ళు నన్ను ప్రమోట్ చేసిన వాళ్ళకి ఎక్కువ డబ్బులిస్తానని యాప్ వాళ్ళు ఎవరైనా పెట్టుకుంటే దాంట్లో ఫస్ట్ నేనే వస్తానేమో. అంటే ఎవ్రీథింగ్ నేను చూయిస్తాను. వాటిలో ఏది చిన్నది తీసుకున్నా నాకు బెటర్ అనిపిస్తే ఖచ్చితంగా నేను చూయిస్తాను. నేను ఇక్కడైతే ఒక కంఫర్టర్ అంటే బెడ్‌షీట్ సెట్టే అనుకోవాలి. అందులో బెడ్‌షీట్ డబల్ అనమాట. 2 పిల్లో కవర్స్ అలాగే ఒక కంఫర్టర్ వస్తుంది. నేనైతే ఎప్పుడో మధ్యప్రదేశ్‌లో చూసాను బాబు పుట్టినప్పుడు. అప్పుడు తీసుకోవాలనుకున్నాను. కానీ అప్పుడు అంత నాలెడ్జ్ లేదు. నాకక్కడ 1200 అలా చెప్పారనమాట నార్మల్ స్టార్టింగ్ సెట్. తీసుకోవాలనుకున్నా గానీ అప్పుడు తీసుకోలే. అంత నాలెడ్జ్ లేదు. కాకపోతే ఇంక అది మిస్ అయ్యి వచ్చిన దగ్గర నుంచి అస్సాంలో కానీ, లేకపోతే కలకత్తాలో ఉన్నప్పుడు కానీ వెతికాననమాట. ఇలా కంప్లీట్‌గా సెట్ వస్తదా అన్నట్టుగా. నాకెక్కడ కనిపించలేదు. ఒకసారి మొన్న రీసెంట్‌గా వెతికితే ఇందులో కనిపించాయి. అది కూడా ఆ రోజు ఆఫర్‌లో ఉందనమాట. ఇది 4000 చేంజ్ అలా ఉన్నది. నాకు ఆహ్, 950యో, 980కో వచ్చింది. నాకు భలే అనిపించింది. అసలు ఒకటి పెట్టి చూద్దాము. వచ్చాక క్వాలిటీ బావుంటే తర్వాత చూద్దాం. తర్వాత ఇంకెప్పుడైనా పెడదాము అనేసి. ఇప్పుడంటే ప్రెజెంట్ ఇది వింటర్‌లో వేసుకోలేము. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఎక్కువ చలి ఉంటుంది కాబట్టి ఇవి కొంచెం కూల్‌గా అనిపిస్తాయన్నమాట. మనకి సమ్మర్‌లో మంచిగా పనికొస్తాయి. ఆ కంఫర్టర్ కూడా వింటర్‌కి పనికిరాదు. అంటే అంత చలేం ఆపదు. మామూలుగా మనకి నార్మల్ సీజన్‌లో లేకపోతే సమ్మర్‌లో ఎవరికైనా బెడ్‌షీట్ కప్పుకునే అలవాటు ఉంటుంది కదా! ఒకవేళ ఏసీ ఆన్ చేసుకుని అలాంటప్పుడు ఈ కంఫర్టర్ యూజ్ చేసుకోవచ్చు. చూడండి కలర్ కూడా అలాగా ఎంత బావుందో. వీటిలో చాలా కలర్స్ ఉన్నాయి. కాకపోతే ప్రైసెస్ అన్ని అప్ అండ్ డౌన్ అవుతున్నాయి. నేను ఇది తీసుకున్నప్పుడు 980యో, 950యో పడ్డాయి కదా! తర్వాత రోజైతే ఇది 850కి అలా పెట్టేశారు. నేనైతే ఇది మళ్ళీ రిటర్న్ చేసి మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నా. అంటే ఒక 20 రూపీసో, 30 రూపీసో డిఫరెన్స్ ఉంటే ఉంచుకుంటాను. ఒకవేళ మరీ హండ్రెడ్స్‌లో అలా కాస్ట్ తగ్గిందనుకోండి, నేను తీసుకున్న దాన్ని రిటర్న్ పెట్టేసి కాస్ట్ తగ్గినప్పుడు మళ్ళీ బుక్ చేసుకుంటాననమాట. ఇగో చూయించాను చూడండి ఇక్కడండి. 952 రూపీస్ అయితే పడింది.
నెక్స్ట్ డే 8:50కో, 8:30కో వస్తుందనమాట. మా వారు దీనికన్నా కూడా ఇంకోటి గ్రీన్ కలర్‌లో ఉందనమాట. అది నచ్చిందన్నారు. సో, అందుకని ఇది రిటర్న్ పెట్టేసాను. కానీ క్వాలిటీ కానీ, సైజ్ కూడా మీకు చూయించాను కదా! ముందు నాకు ఇంత తక్కువకొస్తుంది, క్వాలిటీ బావుంది, సైజ్ ఏమన్నా తక్కువ ఉంటుందేమో అని అలాగా బెడ్ మీద వేసి చూస్తే సైజ్ కూడా మంచి సైజ్ అనమాట. ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. ఎవరికైనా ఇలాగ నాలాగా ఇది మొత్తం ఒక సెట్‌లా ఉండాలి అనుకున్న వాళ్ళు నార్మల్ బెడ్ షీట్స్ 500-600 అబోనే ఉంటుంది కదా! స్టార్టింగ్ చక్కగా కంఫర్టర్ ఇలా పిల్లో కవర్స్, బెడ్‌షీట్ క్వాలిటీ అదంతా బాగుంది. మంచిగా తీసుకోండి. దాంట్లో కలర్స్ కూడా ఉన్నాయి. వెతుక్కోండి. ఇంకా మాకు ఆఫ్టర్‌నూన్ అయితే బయటకి వెళ్ళే పనుంది. మా వారు ఊరెళ్తున్నారు కదా! అందుకని అత్తమ్మకి స్వెటర్ అవి తీసి పంపిద్దాం. ఇంటి దగ్గరకి కొన్ని బెడ్‌షీట్స్ అవి కొన్నాం ఆల్రెడీ. అవి కూడా పంపిద్దాం అనేసి దానికి చిన్న పనుంది. దానికోసం వెళ్తున్నాం. ఆఫ్టర్‌నూన్ కూడా వీళ్ళు ఇక్కడైతే వచ్చాక ఈ చలికి రైస్ వండి పెట్టేస్తే కొంచెం ఆ చలని అది కూల్‌గా అవుతుంది కదా! వేడి తగ్గేసి. అందుకని రోటీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. నాకేమో పని ఎక్కువైపోతుంది. అవి అప్పటికప్పుడు చేస్తూ ఉండాలి కదా! ఆయన, బాబుకి ఒకసారి, మళ్ళీ పాప వచ్చే టైమింగ్ వేరుంటది. వీళ్ళు టైమింగ్స్ వేరుంటాయనమాట. అలా కలిపెట్టి ఎవరొస్తే వాళ్ళకొక 2, 3 చపాతీలు అలా చేయాల్సుంటుంది. పోనీలే వాళ్ళు తినే కాస్తైనా వేడిగా తినాలనిపిస్తుంది. మామూలుగా కొంచెం వాటర్ కూడా తాగబుద్ధి కావట్లేదు. అంత చల్లగా అనిపిస్తుంది కదా! ఇంక తీసుకునే ఫుడ్ వీళ్ళు తినడమే తక్కువ తింటారు. ఇంకా అలాగా చల్లగా ఉంటే అస్సలు తినరనేసి నేనే కొంచెం టైం పెట్టి చేస్తున్నాను. ఇంక పిల్లలకి చెప్పెళ్తున్నాను. వీళ్ళు ఇలాగ స్ట్రీట్ షాపింగ్స్ కానీ అలా అయితే అసలు రారు. విసిగిస్తారు వస్తే. అందుకోసం అనేసి ముందుగానే చెప్పారు. మేము రాము, ఇంట్లోనే ఉంటాము అనేసి. ఇద్దరు ఇంట్లో ఉంటారు అనేసి ఫాస్ట్‌గా ఎళ్ళేసి మేము అవి తీసుకున్నాం. మాక్సిమం పిల్లలు స్కూల్‌కెళ్ళినప్పుడు వెళ్లి తెచ్చుకుంటాము. ఒకవేళ ఇలాగా ఇప్పుడు నెక్స్ట్ డే వెళ్ళాలి. ఆ రోజు అత్తమ్మకి ఫోన్ చేస్తే స్వెటర్ కావాలంటే కావాలని అన్నారనమాట. కొన్ని క్యాంటీన్ సామాను ఇంటికి అలాగే ఇవి తీసుకొని వెళ్దాము అన్నట్టుగా పిల్లలకి చెప్పేసి వెళ్ళి ఇక్కడ సదర్ బజార్ అని ఉంటుంది అంబాలాలో. అక్కడ కొంచెం వెతుక్కొని అక్కడే తీసుకోవాలి. ఇంక అంత పెద్ద ఏరియా ఏమి కాదు ఇది. ప్రెజెంట్ మేమొచ్చైతే ఇది 1 ½ మంత్ అవుతుంది. పెద్ద ఏరియా కాదు కానీ ఉన్న దాంట్లో అది. ఇక్కడైతే విశాల్‌లో కూడా ఫస్ట్ చూసాము. విశాల్ మెగా మార్ట్ ఉంది. ఈ స్వెట్ షర్ట్స్ అన్నీ ఉన్నాయి చూసారా? ఒక్కోటి 399, 299, 599 అలా ఉంది. ఇప్పుడు నేను వేసుకున్న షర్ట్ 2 ఇయర్స్ బ్యాక్ అజియోలో తీసుకున్నాను. 499ది 150 రూపీస్‌కి తీసుకున్నాను. అందుకే నాకిప్పుడు ఇంకా బయట షాపింగ్ అంటే విసుగొచ్చేసింది. బయటికి వెళ్ళి ఒక టైం పెట్టుకొని వెతుక్కునే కన్నా వర్క్ అంతా అయిపోయి ఒక గంట మార్నింగో లేకపోతే నైటో కూర్చొని చూసుకుంటే బెటర్‌గా దొరికేస్తున్నాయి అనేసి ఈ స్లిప్పర్స్ మీకు ముందు చూయించాను గదా! అయి నేను బయట 250కి, 200కి అలా కొన్నా. ఇక్కడ చూడండి 327 ఎంతో ఉంది. అలాగే ఇవన్నీ ఉండే క్వార్టర్స్ అనమాట. అంటే మనకి క్వార్టర్ వస్తే ఇక్కడే వస్తది. ఇవన్నీ చూసారా సింగిల్ క్వార్టర్స్. చాలా పురాణా క్వార్టర్స్ అనమాట. ఇక్కడ వర్షం వచ్చినప్పుడు కూడా వాటర్ లోపలికి అవుతదంట. చూసారుగా చూస్తేనే డౌన్‌గా ఉంది. మనం ఎప్పుడు దీన్ని ఎక్స్‌పీరియన్స్ చేయలేదు గానీ, ముందున్న వాళ్ళు చెప్పారు. వర్షం అలా పడినప్పుడు ఎక్కువ హెవీ రెయిన్స్ వస్తే వాటర్ లోపలికొస్తే ఇబ్బంది అయిపోద్ది అనేసి. ఇలాగ పాతగా ఉంటాయి క్వార్టర్స్. ప్రతి చోట ఏమైనా రిపేర్స్ ఉంటే ఎంఈఎస్ వాళ్ళని ఉంటారనమాట. వాళ్ళొచ్చి చేస్తారు. ఇక్కడ చాలా డీలా అంటే వాళ్ళొచ్చి త్వరగా ఆ వర్క్ కంప్లీట్ చేయరు. ఏదైనా రిపేర్ వచ్చినా చెయ్యరు. చాలా ఇబ్బందవుతది అనేసి విన్నాం. పైగా వింటర్ కదా! ఇది కిచెను అలాగే వాష్‌రూమ్స్ ఈ ఈ స్టైల్‌లో ఉన్న క్వార్టర్స్‌లో బయటుంటాయనమాట. అంటే బౌండరీ ఉంటుంది. బయట వైపుకి కిచెను అలాగే అవుంటాయి వాష్‌రూమ్స్. ఇంకా వింటర్‌లో చాలా ఇబ్బందయిపోతుంది. పైగా మాకిక్కడ ఏంటి తెలుసా? క్వార్టర్ తీసుకున్న దగ్గర నుంచి 18 మంత్స్ వరకే ఉంటారంట. అంటే 1 ½ ఇయర్. తర్వాత ఖచ్చితంగా సివిల్‌లో పెట్టుకోవాల్సింది. ఎందుకంటే క్వార్టర్ తక్కువ. కాబట్టి అందరూ ఫ్యామిలీ పెట్టుకోవాలనుకుంటారు కాబట్టి ఛాన్స్ అంటే 1 ½ ఇయర్ మాత్రమే మనం ఆ క్వార్టర్‌లో ఉండాలి. మిగతా ఎన్ని మంత్స్ ఉన్నా కూడా మనం బయట సివిల్‌లోనే ఉండాలి. నేను అందుకనే చెప్పాను ఫస్ట్ సివిల్‌లో ఉందాం. ఈ వింటర్ అదంతా అయిపోయాక కాస్త అలవాటు పడ్డాక ఆలోపు మనకి క్వార్టర్ నెంబర్ కూడా వస్తుంది. మనకి వెళ్ళి ఒకసారి మనకి క్వార్టర్ అలాట్ అవ్వగానే మనం చెక్ చేసుకోవచ్చు. ఉండే కంఫర్ట్ ఓకే పర్లేదు ఉండగలుగుతాము. కాస్త రిపేర్లు చేయించుకుంటే అంటే ఉందాం. లేకపోతే ఈ ఇంట్లోనే కంటిన్యూ అవుదాం అన్నట్లుగా మేము ఫస్ట్ సివిల్‌లో తీసుకున్నాము. క్వార్టర్ కోసం ఎక్కువ ట్రై చేయకుండా. మెయిన్ ఆ ప్యాట్రన్‌లో ఉన్న క్వార్టర్‌లో నేను ఒక 1 మంత్, 2 మంత్స్ ఉన్నాను మధ్యప్రదేశ్‌లో ఉన్నప్పుడు. ఫస్ట్ వేరే అపార్ట్మెంట్ టైప్ ఉన్న క్వార్టర్‌లో ఉండి ఒక 1 మంత్, 2 మంత్ కోసం మేము ఇలాంటి క్వార్టర్‌కొచ్చాము. అప్పుడు చలికాలం కాకపోయినా కొంచెం ఇబ్బందయితే అయిపోయింది. ఔట్ సైడ్ ఉంటాయి కదా! కిచెను, వాష్‌రూమ్స్ అలాగా కొంచెం ఇబ్బందయిపోయింది. వర్షాకాలం అప్పుడు కొద్దిగా ఇబ్బందయింది. అలాంటిది చలికాలం అయితే నేను అస్సలు అవ్వదు నాతో పని చేయడం. బయటకొచ్చి కిచెన్‌లో అంటే ఎక్కువ చలి తగులుతా ఉంటది కదా! ఔట్ సైడ్ ఉన్నప్పుడు. కొంచెం ఇబ్బందవుతదని అనిపించి ముందు క్వార్టర్‌లోనే ఉందాము. కొంచెం ఈ ఏరియా ఇదంతా పరిస్థితి, వాతావరణం స్టేట్ వైస్ చేంజ్ అవుతుంటాయి కదా! అది కాస్త అలవాటయిపోయాక ఇదంతా లోపలే ఉంటుంది కాబట్టి ఇది కొంచెం హౌస్ కూడా పెద్దది. ఈలోపు అలవాటయ్యేలోపు మనకి క్వార్టర్ దొరుకుతుంది గదా! ఒకేసారి వెళ్ళి ఇబ్బంది పడడం కంటే కొంచెం ఏరియా అలవాటయ్యాక పోవడం బెటర్ అని అనిపించింది. అంటే ఎక్కువ టైం లేదు గదా! నువ్వు ముందు వెళ్ళినా, తర్వాత వెళ్ళినా 18 మంత్స్‌కి ఖాళీ అయితే చేసేయాలి. అదేదో కొంచెం మనం ముందే ఇక్కడ ఉన్నామనుకోండి కొన్ని మంత్స్, ఆ తర్వాత మనకి క్వార్టర్‌లో ఉన్నప్పుడే పోస్టింగ్ వస్తది వెళ్ళిపోవచ్చు అనేది నేను అనుకున్నాను.
ఇంకా కావాల్సినవన్నీ తీసుకొని ఇంటికి రిటర్న్ వచ్చాక నేను అదే కుర్తీకి సంబంధించిన వీడియో అయితే చేశాను. పిల్లలు ఈ టైంకి ట్యూషన్‌కి వెళ్తారు. నేను ఇక్కడ ట్యూషన్‌లో జాయిన్ చేశాను. ఎందుకంటే ఇక్కడ సరౌండింగ్స్‌లో పిల్లలు ఆడుకోవడానికి ఎవ్వరు లేరు. కొంతమంది ట్యూషన్‌లో కొంతమంది పిల్లలుంటారు. వాళ్ళందరితో కనెక్ట్ అయ్యి ఉంటారు. పైగా సిలబస్ చాలా ముందుకెళ్ళిపోయింది. సో, అందుకని అక్కడ వాళ్ళ క్లాస్‌మేట్స్ అలా ఉంటారు గదా! కొంచెం వాళ్ళకి ఈజీగా ఉంటదన్నట్టుగా నేను వాళ్ళని అక్కడ జాయిన్ చేశాను. ఇప్పుడు వాళ్ళు ట్యూషన్‌కెళ్ళే టైంలోనే నేను కుర్తీస్‌కి సంబంధించిన రివ్యూకి సంబంధించిన వీడియో అయితే షూట్ చేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ ఇంట్లో పిల్లలుంటే అవ్వదు కదా! నేనైతే వాయిస్ ఓవర్ చేసేటప్పుడు నార్మల్‌గా ఫోన్‌తో చెప్పేస్తాను. ఇలా వాయిస్ చెప్తూ మనం వీడియో చేయాలన్నప్పుడు మైక్ యూజ్ చేస్తాను. నేను ఫస్ట్ బ్లూటూత్ మైక్ కూడా యూజ్ చేశాను. K8 అని. అంటే ఎక్కువ కాస్ట్ ఏం కాదు. 300, 400 అలాగా. అవి ఊరికే ఛార్జింగ్ పెడుతూ ఉండాలి. ఒక 2, 3 మంత్స్‌కి అవి ఖరాబ్ అయిపోతాయి. అందుకని ఈ వైర్ ఉన్న మైక్ తీసుకున్నాను. నేను ఎక్కువ ఏం యూజ్ చేయను కదా! ఎప్పుడో ఒకసారి కాబట్టి మైక్ యూజ్ చేసేది ఇది తీసుకున్నాను. ఇది బోయో M1 మైకో ఏదో ఉంది దీని నేమ్. అలాగే నేను యూజ్ చేసే ఫోన్ అయితే IQ Z7 Pro అనమాట. దానికేంటంటే ఈ మైక్ పెట్టడానికి సెట్ అవ్వదు. అంటే సి పిన్ లాంటిది కేబుల్ కావాల్సొస్తది. అందుకోసమని ఆ వైట్ కలర్‌ది ఉంది గదా! అది సెపరేట్‌గా కొనుక్కున్నాను. ఈ మైక్ వచ్చేసరికి ఇట్లా మనం రౌండ్‌గా ఉన్న దాంట్లో ఆ పిన్ అనేది పెట్టుకోవాలి. ఆ రౌండ్‌గా ఉండేదనేది ఈ ఐక్యూ Z7 Proకి ఫోన్‌కి లేదు. అలాగా హోల్ అనేది. అందుకోసమని దానికి సెపరేట్‌గా ఇలా పిన్ తీసుకోవాలి. ఇదైతే మనకి సెల్స్ చేంజ్ చేసుకోవడమే. ఇంతవరకు ఏమీ చేంజ్ చేయలేదు. నేను ఇప్పుడు తీసుకొని 2 ఇయర్స్ అవుతుంది. ఇదిగోండి చూడండి. ఇలాంటి చిన్న కేబుల్ ఒకటి సెపరేట్‌గా తీసుకొని ఇలా అటాచ్ చేశాననమాట. ఇది సి పిన్ లాంటిది అంటే ఛార్జింగ్ ఎక్కడైతే పెడతామో ఆ పాయింట్‌లో మనం పెట్టుకొని మనం వాయిస్ చెప్పుకోవచ్చు. అప్పుడు క్లియర్‌గా ఎక్కువ పక్కనున్న డిస్టర్బెన్స్‌నంతా క్యారీ చేయదనమాట. ఇప్పుడు వాయిస్ ఓవర్ అప్పుడు ఏంటి ఫోన్ దగ్గరగా పెట్టుకొని చేస్తాం కాబట్టి ఎక్కువ డిస్టర్బెన్స్ తీసుకోదు. డైరెక్ట్‌గా కనిపిస్తూ చేసే వీడియోకి ఏంటంటే పక్కనున్న మనం దూరంగా పెడతాం కాబట్టి ఫోన్ స్టాండ్‌కి పక్కనున్న వాయిస్ కూడా వచ్చి అంత క్లియర్‌గా వినిపిస్తది కాబట్టి అప్పుడు మైక్స్ యూజ్ చేస్తారు. బాగా ఫేమస్ యూట్యూబర్లు కొంచెం ఇన్‌కమ్ వచ్చేవాళ్ళు కొంచెం ఎక్కువ మంది వ్యూస్ వెళ్ళే వాళ్ళైతే కొంచెం కాస్ట్ పెట్టి ఇది వైర్‌లెస్ మైక్స్ అయితే తీసుకుంటున్నారు కదా! మనదంతా ఇదేం లేదు కాబట్టి ఎక్కువ బడ్జెట్ కూడా పెట్టలేము. నాకిది సరిపోతుందనమాట. ఇప్పుడైతే పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చారు. వాళ్ళొచ్చేలోపు మళ్ళీ ఎక్కడో అక్కడ సెట్ చేశాను. నాకిక్కడ లైటింగ్ ప్రాబ్లమ్ అయింది. అందుకే ఎటు సైడ్ పెడితే అంటే మనది కరెక్ట్‌గా కనిపిస్తుందా లేదా? లైటింగ్ అనేది పడుతుందా లేదా? అని కొంచెం ఇబ్బందయింది. పైగా మనం ఎక్స్‌ట్రా పెట్టుకోవాలనుకున్నా ఇక్కడ ఆప్షన్ లేదు. కొంచెం లైటింగ్‌తో ప్రాబ్లమ్ అయితే అవుతుందనే చెప్పాలి. అలాగే నేను మీకు చూయించిన ఇవాళ అవనేవి లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ కంఫర్టర్ అదే బెడ్‌షీట్స్ కానీ అలా కుర్తీస్ ఆల్రెడీ ఆ వీడియో అయితే మీకిస్తాను. డిస్క్రిప్షన్‌లో లింక్. మళ్ళీ డోనట్స్ కూడా చేశాను నేను ఇవాళ. అది మీకు చెప్పలేదు అది. దానికి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్‌లో ఉన్నాయి. అవి కూడా కావాలంటే అంటే గోధుమ పిండితో అయినా, మైదా అయితే అయినా ఆ వీడియోస్ కూడా ఇస్తాను. ఇలాగ ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేటప్పుడు ఏందంటే అది ఈజీ అని నేను చెప్పను. అదే మీరు చెయ్యాలని అనను. ఎందుకంటే ఏ విషయంలో అయినా మంచి, చెడు ఎలా ఉంటే ఆన్‌లైన్‌లో కూడా మంచి క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ ఉంటాయి. అలాగే వేస్ట్ క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి. వెతకడం ఇంక అది మన టాలెంట్ అనమాట. నేను బయటికి వెళ్ళి అంత తిరిగి చేయలేను కాబట్టి నేను టైం పెట్టుకొని, చెక్ చేసుకొని, చేసుకుంటా వచ్చేసరికి ఇలాగ నాకొక ఐడియా వచ్చింది. ఏది నాకు అవసరం, ఇది ఎంతలోపొస్తే బెటరు, ఎప్పుడు తీసుకోవాలి అన్నట్లుగా తీసుకున్నాను. అలా అని నేను మిమ్మల్ని అందరిని ఆన్‌లైన్‌లో కొనేసేయండి అని చెప్పట్లేదు. బయట కంటే బెటర్‌గా వస్తున్నాయి. ఇది వర్త్ దీనికి పెట్టొచ్చు డబ్బులు. ఇది క్వాలిటీ అది బావుంది అనుకున్నప్పుడు అది ఏ యాప్ అయినా కొంచెం చూసుకొని చక్కగా షాపింగ్ అయితే చేసుకోండి. బయటికి వెళ్ళి నాలాగే ఇబ్బంది అనుకున్న వాళ్ళైతే ఈ బెడ్‌షీట్స్ ఇవన్నీ అయితే ఇక్కడే తీసుకున్నాము అంబాలాలోనే. మాకు అంటే నార్మల్ బెడ్‌షీట్స్ ఉన్నాయి కానీ అవి అత్తమ్మ వాళ్ళు వీళ్ళంతా మాకు అంటూగా ఓన్‌గా నేను అక్కడ ఏం పెట్టుకోలేదనమాట. ఇప్పుడిప్పుడే రెస్పాన్సిబిలిటీస్ తెలుస్తున్నాయి కాబట్టి నేను కొన్ని ఇంటి దగ్గర కూడా ఉండాలి. అందరు రిలేటివ్స్ అలా వచ్చినప్పుడు అండ్ మనకంటూ కొన్ని ఏమన్నా ఉండాలి అన్నట్లుగా బెడ్‌షీట్స్ కొన్ని అయితే పంపించాను. 6, 7 అయితే నేను ఇప్పుడు ఇంటికి పంపించాను. అలాగే కొన్ని క్యాంటీన్ సామాను, అత్తమ్మ స్వెటర్ అవన్నీ నెక్స్ట్ డే మార్నింగే ఆయనకి ట్రైన్ అనమాట. ఫస్ట్ అనుకోలేదు వెళ్ళాలనేసి. మేము అసలు ప్లాన్ చేయకుండా మాది కింద ఫ్లోర్ ఉంది కదా! సెకండ్ ఫ్లోర్ అయితే వేస్తున్నాము. స్టార్ట్ చేసాము. అనుకోలేదు కట్టాలని. కానీ అది అలా అయిపోయింది. దానికి సంబంధించిన పనులు కొన్ని ఉంటాయి కాబట్టి ఒక 1 వీక్ అయితే ఈయన ఊరెళ్తున్నారు. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియో